క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దైవ సేవకుల మధ్య ఐక్యత అనేటువంటిది కనిపించటం లేదు. సంస్థల పేరిట, సంఘాల పేరిట, సిద్ధాంతాల పేరిట ఈరోజు దైవ సేవకుల మధ్య దైవ సేవకులే కొట్టుకొని చస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు దైవ సేవకులందరూ కూడాను ఏకమవుతేనే తప్ప దేశంలో కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం బాగుపడదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినట్లయితే ప్రియులారా, మతోన్మాదులు పెరిగిపోతున్నారు. మతోన్మాదులు పెట్టరేగిపోయి ప్రభుత్వం వారి చేతికి ఉండడం వలన ఈరోజు చర్చిని కూలదొరుస్తూ ఉన్నారు, దైవ సేవకుల్ని కొడుతూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్క దైవ సేవకుల్ని చంపుకుంటూ వస్తున్నారు. మరికొంతమందిని వారి మీద లేనిపోని కేసులు పెట్టి అరెస్టు చేస్తూ జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుడు ఏకమవలసిన అవసరం ఉంది. సంస్థల్ని పక్కన పెట్టాలి, సంఘాలని పక్కన పెట్టాలి, సిద్ధాంతాలని పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి ఈరోజు దైవ సేవకులందరూ కూడాను, క్రైస్తులందరూ కూడాను ఏకము కావాలి అని ఒక దైవ సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తులు కానీ దైవ సేవకులు కానీ అందరూ కూడాను ఒకటిగా ఉండాలి అని, ఏకముగా ఉండాలి అని మన ప్రభును లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ప్రారంభ శతాబ్దములోనే కన్నతండ్రి అయినటువంటి దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుందా లేదా అని ప్రతి ఒక్క దైవ సేవకుడు కానీ విశ్వాసులు కానీ గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి ఉంటాయి ప్రియులారా. నేను చదువుతాను, మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తండ్రి, నయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు యేసుక్రీస్తుల వారు తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నారంటే ప్రియులారా, తండ్రి, నీయందు నేను నాయందు నీవు ఎలాగైతే ఏకమై ఉన్నామో సేమ్ అదే విధంగానే నాయందు విశ్వాసముంచు వారు వారి వాక్యం వలన ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని పరలోకమందున్న కన్నతండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తుల వారు ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ప్రార్థించి నేటికి 2025 సంవత్సరం అయిపోతుంది. మరి ఈ ప్రార్థన ఈరోజు సేవకుల మధ్య నెరవేరుతుందా? ప్రపంచంలో, దేశంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య నెరవేరుతుందా? సంఘాల మధ్య నెరవేరుతుందా? సంస్థల మధ్య నెరవేరుతుందా అన్నటువంటిది మనము ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన రీతిగా ఈరోజు దైవ సేవకులుగా మనమంతా కూడాను ఏకమై ఉండాలి. విశ్వసులైనటువంటి మీరు కూడాను ఏకమై ఉండాల్సినటువంటి అవసరత ఉంది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దయచేసి యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ప్రార్థనకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా మనమంతా కూడా ఏకమవ్వాలి. మనమంతా కూడా ఒకటై మనం పోరాడినట్లయితేనే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనకు న్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే పిల్లరా, చాలామంది దైవ సేవకులు కానీ, సంస్థ వాళ్ళు కానీ, ఆయా సంఘాలు కానీ చాలామంది ఎటువంటి ధోరణి కలిగి ఉన్నారంటే, మా సంస్థ వేరు, మీ సంస్థ వేరు, మా సంఘం వేరు, మీ సంఘం వేరు, మా బోధ వేరు, మీ బోధ వేరు, మా సిద్ధాంతం వేరు, మీ సిద్ధాంతం వేరు అని ఎవ్వరితో కలవకుండా
చాలామంది పిల్లరా వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు నిజంగానే దేవునికి విరోధులని, దైవ వాక్యానికి విరోధులని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనము విరోధులంటే మతులు అనుకుంటున్నాం, ఆర్ఎస్ఎస్ అనుకుంటున్నాం, లేకపోతే నాస్తికులు హేతువాదులు అనుకుంటున్నాం, బైబిల్ విరోధులు ముస్లిం సోదరులు అనుకుంటున్నాం. కాదండి, వాస్తవంగా ఆలోచించినట్లయితే ఈరోజు బైబిల్ విరోధులు, దేవునికి విరోధులు ఎవరు అంటే ఎవరైతే దేవుని పిల్లలతో కలవరో, ఎవరైతే ఒకటిగా ఉండరో అటువంటి వారే దేవునికి విరోధులు అని, బైబిల్కి విరోధులు అని తెలుసుకోవాలి. ఇది నా మాటలు కాదండి, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించినటువంటి మాటలు. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం ప్రియులారా. వేరుండగూరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండగూరువాడు స్వేచ్ఛానుసారుడుగా నడుచువాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రియులారా, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని కూడాను బైబిల్ గ్రంథం అందు వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎప్పుడు కూడా మనము వేరుగా ఉండడానికి మనం కోరుకోకూడదు, వేరుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. చాలామంది మేము పరిశుద్ధులు, మేము పవిత్రులు, మా సంఘం ఎత్తబడుతుంది, మేమే పరలోకానికి వెళ్తామని అవతల సంఘానికి, అవతల వ్యక్తులకు చిన్న చూపు చూసి వారితో కలవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడాలి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా అది మంచి పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎవరైతే వేరుగా ఉండాలనుకుంటాడో అటువంటి వ్యక్తి దేవుని జ్ఞానమునకు విరోధి అట, బైబిల్ వాక్యానికి విరోధి, బైబిల్కి విరోధి, చివరికి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి విరోధి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇంతకీ ఎవరు దేవునికి విరోధులు, ఎవరు బైబిల్ వాక్యానికి విరోధులు అంటే మతోన్మదులు కాదండి, హేతువాదులు నాస్తికులు కాదండి. బైబిల్ విరోధులు ఎవరు అంటే దేవుని పిల్లలతో ఎవరైతే కలవకుండా వేరుగా ఉండాలనుకుంటాడో వాడే దేవునికి విరోధి అని, బైబిల్ వాక్యానికి విరోధి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా సేవకుల మధ్య కానీ, విశ్వాసుల మధ్య కానీ ఐక్యత అనేటువంటిది ఎందుకు ఉండటం లేదు? ఒకరిని ఒకరు ఎందుకు కలవలేకపోతున్నారు? ఒకరిని ఒకరు ఎందుకు వందనములు చెప్పుకోలేకపోతున్నారు? ఒకరిని ఒకరు ఎందుకు ప్రేమించుకునలేకపోతున్నారు? ఒకరిని ఒకరు ఎందుకు కలిసిమెలిసి జీవించలేకపోతూ ఉన్నారు అని ఆలోచించినప్పుడు దేవుని ఆత్మ వారిలో లేకపోవడమే. దేవుని ఆత్మ లేనివాడు ఎవరితో కలవడు. ఏ సంఘంలో అయితే దేవుని ఆత్మ పనిచేయదో ఆ సంఘము మరొక సంఘంతో కలవదు. ఏ సంస్థలో అయితే దేవుని ఆత్మ ఉండదో ఆ సంస్థ గలవాడు మరొక సంస్థ గలవాడుతో, మరొక సంస్థ గలవాడుతో కలవనేరడు. కనుక దేవుని ఆత్మ ఉంటేనే కలుస్తాడు. దేవుని ఆత్మ సమాధానపరుస్తుంది, దేవుని ఆత్మ కలుపుతుంది, దేవుని ఆత్మలో ఉన్న శక్తి. మరి అటువంటి దేవుని ఆత్మ నీలో ఉంటే ఎందుకు కలవటం లేదు అంటే, నీ ఎవరితో కూడా కలవటం లేదు అంటే దేవుని ఆత్మ నీలో లేదు అని నీవు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథములు మనం చూడగలిగినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం ప్రియులారా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సమస్తల మధ్య సమాధానం అనే బంధం ఉండాలి, సంఘాల మధ్య సమాధానం అనే బంధం ఉండాలి, సేవకుల మధ్య సమాధానం అనే బంధము ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. కానీ ఈరోజు ఐక్యత సేవకుల మధ్య కానీ, విశ్వాసుల మధ్య కానీ, సంఘాల మధ్య కానీ, సంస్థల మధ్య కానీ కల్పించటం లేదు అంటే దేవుని పిల్లలైనటువంటి మనము, సేవకులైనటువంటి మనము ఆత్మ కలిగించు ఐక్యమును అనగా ఐక్యతను మనము కాపాడుకోలేకపోతున్నాం.
ఐక్యతని చెడగొట్టేవాడు ఎవరంటే సాతానుడు. వాడు పని అంతా కూడా కలిసి ఉండడం ఇష్టం ఉండదు. కలిసిమెలిసి ఉంటే వాడికి నచ్చదు గనుక ఐక్యతని విడగొట్టి చెడగొట్టి క్రైస్తవుల మధ్య ఒక అగాధాన్ని సృష్టించి ఒకరిని ఒకరు కొట్టుకొని చనిపోయేటట్లుగా చేస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆత్మ కలిగించు ఐక్యమును దేవుని పిల్లలైనటువంటి మనము కాపాడుకుంటేనే తప్ప, లేకపోతే ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం కాపాడలేము. క్రైస్తవ్యాన్ని ముందుకు మనము నడిపించలేము. గనుక ప్రపంచములో కానీ దేశములో ఉన్న దైవ సేవకులు, చిన్న సేవకులు మొదలుకొని అందులో ప్రాముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులు అనబడిన వారు ఈరోజు సోషల్ మీడియాలో ఎంతమంది అయితే పెద్ద పెద్ద సేవకులు కనబడుతున్నారు, పెద్ద పెద్ద సంస్థలు పెట్టి ఎవరైతే డైరెక్టర్లుగా పిలువబడుతూ ఉన్నారో, దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాను ఏంటంటే, దయచేసి ఒకరినొకరు కలవండి, మనమంతా కూడా ఒకటిగా ఉండి ముందుకు సాగాలి అని చిన్న దైవ సేవకుడుగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు అందరి హృదయములో ఉన్నతంగా ఫలించాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీకు, మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక.